భీమవరంలో ఓ రొయ్యల వ్యాపారి కిడ్నాప్కు గురయ్యారు. సత్యనారాయణ అనే ఈ వ్యాపారిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసినట్లుగా తెలిసిందే. హోండా సిటీ కారులో వచ్చిన దుండగులు సత్యనారాయణను కిడ్నాప్ చేసినట్లుగా ఆటో డ్రైవర్స్ తెలిపారు. వారిచ్చిన సమాచారంతో సత్యనారాయణ కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కిడ్నాప్కు గురైన సత్యనారాయణ ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఆర్థిక లావాదేవీలే ఈ కిడ్నాప్కు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో సత్యనారాయణ రొయ్యల ఎగుమతి చేసేవారని, ఆ సందర్భంగా అనేక మందితో ఆర్థిక వ్యవహారాలు నడిపేవారని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ కంపెనీకి రొయ్యలు పంపిస్తామని ఐస్ ముక్కలు పంపించిన ఘటనలో సత్యనారాయణపై 25 ఏళ్ల క్రితం ఓ కేసు నమోదైంది. దీంతో పాటు చాలా మందికి డబ్బులు ఎగవేసిన చరిత్ర కూడా సత్యనారాయణకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే కిడ్నాప్ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కిడ్నాప్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ గతంలో కూడా ఈయనపై కొన్ని చీటింగ్ కేసెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. వెంటేవారి తోటలో నివాసిస్తున్న విశ్వనాథుని వెంకట సత్యనారాయణ అలియాస్ నాని, ఇతన్ని గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు హోండా సిటీ కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని కూడా అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ పోలీసులకి సమాచారం అందించారు. అయితే తిరిగి వెళ్తున్న తల్లిదండ్రులు ప్రయాణించడానికి సత్యనారాయణ టౌన్ రైల్వే స్టేషన్ వెళ్లారు. రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా నలుగురు వ్యక్తులు మీదకి రావడం, వెంటనే తన కారు తీసుకువెళ్లిపోయారంటూ కూడా అక్కడ ఆటో డ్రైవర్లు పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు ఈ సత్యనారాయణగా గుర్తించి అతని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు భీమవరం 2 టౌన్ పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో పూర్తిగా వ్యాపార సంబంధిత ఆర్థిక లావాదేవీలకు కారణం ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా కూస్తున్నారు. గతంలో రొయ్యల ఎగుమతి చేసినటువంటి సత్యనారాయణ కొంతమందిని వచ్చినటువంటి వ్యాపారంలో వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో ఈ విధంగా బలవంతంగా తీసుకువెళ్లి ఉంటారనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క మనకి ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం అనంతపురంలో ఈ కిడ్నాపర్స్ తో పాటు సత్యనారాయణ పోలీసులకి దొరికినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అనంతపురంలో పోలీసుల అదుపులో కిడ్నాపర్స్ ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. సో వారిని భీమవరం 2 టౌన్ తీసుకొచ్చిన తర్వాత అసలు కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ కారణంతో అతన్ని తీసుకెళ్లారు అనే దాని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్.